హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో మనకు ఒక బ్రదర్ ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అనేటువంటి పారాను ఉపయోగించాను. ఇప్పుడు నా యొక్క ఎంప్లాయర్ షేర్లో పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి. సో నేను ఎప్పుడు పిఎఫ్ అప్లై చేసినా ఓన్లీ ఎంప్లాయీ షేర్ నుండి మాత్రమే వస్తుంది. ఎంప్లాయర్ షేర్ నుండి ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఎంప్లాయర్ షేర్ విత్డ్రా చేశారనుకోండి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా, నెక్స్ట్ మీకు ఎంప్లాయర్ షేర్ విత్డ్రా చేయాలంటే కనీస సర్వీస్ 5 years అయితే ఉండాలి. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఇప్పుడు క్లెయిమ్ అప్లై చేస్తున్నాను. సో దానికి రీజన్ ఏం పెడుతున్నానో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు రీజన్ అనేది కనిపిస్తుంది. ఆల్టరేషన్ ఆఫ్ హౌస్ అనేటువంటి పారాని ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ విధంగా రీజన్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం ఎంప్లాయర్ షేర్ని విత్డ్రా చేయాలి అంటే ఆల్టరేషన్ ఆఫ్ హౌస్ అనేటువంటి పారాను ఉపయోగించి మనము ఎంప్లాయర్ షేర్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అది కాకుండా వేరే రీజన్ని మీరు సెలెక్ట్ చేస్తే ఎంప్లాయీ షేర్ మాత్రమే వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీకి ఎంతైతే రిక్వైర్మెంట్ అమౌంట్ ఉందో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వీరికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ యథావిధిగా మనం ఏ విధంగా అయితే అడ్వాన్స్ క్లెయిమ్ అప్లై చేస్తామో ఇక్కడ మనము బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఓటీపీ అయితే సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా మనకు పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఎంప్లాయర్ షేర్ విత్డ్రా చేయాలంటే కనీస సర్వీసు 5 years అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? కొందరు ఏంటంటే 2 years 3 years తర్వాత ఎంప్లాయర్ షేర్ విత్డ్రా చేస్తూ ఉంటారు. సో పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను. సో ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు. కొన్నిసార్లు కొందరికి ఏంటంటే ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు లోడింగ్ తీసుకుంటుంది, పిఎఫ్ క్లెయిమ్ అయితే సబ్మిట్ అవ్వదు. కొందరికి లోడింగ్ తీసుకుంటూనే పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతూ ఉంటుంది. సో మీరు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ వెళ్ళి ఇక్కడ పిఎఫ్ క్లెయిమ్ సబ్మిట్ అయిందా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ డే టు టైం మనకు కనిపిస్తుంది. తర్వాత ఒక 10 hours 8 hours తర్వాత మన యొక్క పిఎఫ్ క్లెయిము ఈపీఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఓకే, తప్పకుండా ఆల్టరేషన్ ఆఫ్ హౌస్ అనేది మినిమం సర్వీస్ అయితే 5 years ఉండాలి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అప్లై చేసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.